ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్తున్నానని అనుకుంటున్నారు కదా. సో ఈరోజు వచ్చేస్తే నేను వీడియోలో మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను నా ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్. నేను ఏమేమి చేస్తాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈరోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్కి కారణం ఏంటి అని అనుకుంటున్నారా? మమ్మీ వాళ్ళు వచ్చారు ఈరోజు. మమ్మీ అండ్ డాడీ మార్నింగే వచ్చారు. సో నేనే కాదు, వర్ష రితిక కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మా మమ్మీ వాళ్ళు వస్తే మాత్రం. సో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, బయట ఆడుకుంటున్నారు మా మమ్మీ వాళ్ళతోని. అండ్ అందుకే ఈరోజు నేను మార్నింగ్ నుంచి వీడియో చేయలేకపోయాను. ఈవినింగ్ షేర్ చేద్దాం మీకు అని చెప్పి చేసిన. అండ్ మా మమ్మీ వస్తే మీ అందరికీ కూడా రెసిపీస్ షేర్ చేస్తాను కదా కంపల్సరీగా. సో మీరు అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు షేర్ చేస్తానా ఆంటీ రెసిపీస్ అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో ఈరోజు నైట్లోకి మేము ఒక టిఫిన్ చేయబోతున్నాము. అది ఏంటి అనేది మీరు చూడండి డెఫినెట్గాని. సో అది అందరికీ తెలుసు. సో మామ్ స్టైల్లో చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేస్తే టైం 5 o'clock అవుతుంది. నేను టైలర్ షాప్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక శారీస్ ఉన్నాయి కదా, అవి నేను స్టిచ్చింగ్కి ఇచ్చి వచ్చాను. అండ్ ఇంకొక డ్రెస్ నేను స్టిచ్చింగ్ చేయిస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే అది ఒక శారీ. ఆ శారీని నేను వర్షకి, నాకు, రితికాకి, మేము ముగ్గురికి కూడా మామ్ అండ్ డ్రెస్సెస్ లాగా, మొన్న మీరు ఆల్రెడీ చూసారు ఇక్కత్ శారీని నేను చేయించాను కదా ఫ్రాక్స్ లాగా. ఈసారి ఏంటంటే అవి టాప్ అండ్ కిందన లెహెంగా లాగా స్టిచ్చింగ్ చేద్దాం అని అనుకుంటున్నాను. అది ఆవిడ నాకు థర్స్డే ఆర్ ఫ్రైడే ఇస్తానని అన్నారు. అది వచ్చిన వెంటనే నేను మీకు డెఫినెట్గా దాన్ని షేర్ చేస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. సో ఓకే, అయితే మరి వీడియో చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ మధ్యలో కలుస్తాను. ఇక్కడ చూసారా ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో కదా. ఇవన్నీ కూడా మమ్మీ డాడీ వచ్చారు కదా, వచ్చేటప్పుడు వర్ష రితిక వాళ్ళ కోసం ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తుంటారు. చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, అదే ఐ మీన్ స్నాక్స్, ఫ్రూట్స్ అలాంటివి తీసుకొస్తారు. ఈసారి వచ్చేస్తే ఫ్రూట్స్ వచ్చేస్తే గ్రేప్స్, ఇవి బ్లాక్ గ్రేప్స్, నెక్స్ట్ గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి. ఇవి వచ్చేస్తే వ్యాఫీ స్ట్రాబెరీ రోల్స్ తీసుకొచ్చారు వర్షాలకి ఇష్టమని. అండ్ వాటర్ మెలన్, ఇప్పుడు సమ్మర్లో మంచిది కదా, జ్యూసెస్ అవి చేసిస్తుంటాను. అండ్ లిటిల్ హార్ట్ బిస్కెట్స్, డైరీ మిల్క్ చాక్లెట్స్, జేమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఫేవరెట్స్. ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఇంకా చూడండి వీళ్ళిద్దరూ కూడా ఎలా ఆడుకుంటున్నారో. మా డాడీ మమ్మీ వస్తే మాత్రం ఇంకా వాళ్ళకి ఫుల్ హ్యాపీ, ఇంకా పండగ మాట. ఇంకా అలా ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. అప్పటి వరకు కూడా మరి నేను శ్రీధరే కనిపిస్తూ ఉంటాం కదా వాళ్ళకి. సో మమ్మీ డాడీ రాగానే ఇంకా వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఇంకా ఫుల్ వాళ్ళతో ఆడుకుని ఇంకా నా దగ్గరికి కూడా రారు, చాలా కష్టం. మా మమ్మీ డాడీ దగ్గరే ఉంటారు. మమ్మీ తినిపిస్తే తింటారు, ఇంకా పాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా ఇంకా అన్నీ మమ్మీ చూసుకుంటారు. సో కొంచెం నాకు రెస్ట్ దొరుకుతుంది మాట మమ్మీ వచ్చేటప్పుడు మాత్రం. సో మమ్మీయే మిగతా కుకింగ్ సెక్షన్ ఇవన్నీ కూడా మమ్మీయే తీసుకుంటారు, భోజనం తినిపించడం కానీ అన్నీ. కాబట్టి నాకు రెస్ట్ దొరుకుతుంది, నేను కొంచెం ఫ్రీ అవుతాను అనమాట మమ్మీ డాడీ వస్తే మాత్రం. సో ఇప్పుడు నేను మీకు ఒక గుంత పొంగనాల సెట్ చూపిస్తాను. చాలా మంది నన్ను అడిగారు గుంత పొంగల్ వేసుకునేది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఇది నేను వచ్చేస్తే డిమార్ట్లో తీసుకున్నాను. దీనిది కంపెనీ బ్రాండ్ వచ్చేస్తే తిరుపతి నాన్ స్టిక్ కుక్వేర్. సో గుంత పొంగనాలది. ఇక్కడ మనకి అప్పం పాత్ర అని కూడా రాసింది. చాలా రకాలుగా పిలుస్తుంటారు. గుంత పొంగనాలు అంటారు, అప్పం పాత్ర అంటారు. సో ఇలా ఉంటాయి దానికి రకరకాల పేర్లు. సో ఇక్కడ మనకి అప్పం పాత్ర అని ఉంది. అండ్ ఇది వచ్చేస్తే మనకి 1 year గ్యారంటీ ఉంది. అండ్ ఇక్కడ మనకి హెల్దీ, ఆయిల్ ఫ్రీ కుకింగ్, డ్యూరబుల్ అండ్ హెవీ డ్యూటీ, ప్రెజర్ న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్, లో గ్యాస్, ఈకో ఫ్రెండ్లీ. సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చెప్పించే ముందు నేను మీకు ప్రైస్ కూడా చెప్తాను. ఇది యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేస్తే మనకి 570 రూపీస్ ఉంది. బట్ మనకి డిమార్ట్లో వచ్చేస్తే స్పెషల్ ప్రైస్ 250 రూపీస్కి వచ్చింది. ఒకవేళ ఎవరైనా గుంత పొంగనాల సెట్ తీసుకోవాలి అని అనుకుంటే ట్రై చేయొచ్చు. మనకి డిమార్ట్లో చక్కగా కుకింగ్ వాటికి చాలా బాగుంటుంది. సో ఓపెన్ చేస్తాను నేను. సో ఓపెన్ చేస్తే చూసారా ఇలా ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఫుల్ కవర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు చాలా ఇష్టం, అసలు చాలా తొందరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. సో ఓపెన్ చేసేసాను నేను. దీంట్లో చూడండి మనకి ఇలా ఎన్ని వచ్చాయి మొత్తం 3, 3, 6, 9, 12 వేసుకోవచ్చు ఇందులో మనం. అండ్ దీని మీద చక్కగా మనకి లిడ్ కూడా వచ్చింది, మూత కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా సెట్. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూసారా బాగుంది కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్, నాన్ స్టిక్ కాబట్టి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, దీనికి మనకి ఇలా సెపరేట్గా ఇచ్చారు, అంటే మనం ఇక్కడ ఇది మనం ఫిక్స్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఇది ఒక స్టిక్ లాంటిది ఉంది, అంటే మనం దీంతోనే మనం తీసుకుని తిప్పుకోవచ్చు అన్నమాట, ఫెసిలిటీ అది కూడా ఇచ్చారు చూసారా. అండ్ ఇది మనం దీన్ని వాష్ చేసేటప్పుడు ఎక్స్ట్రా మనకి ఇది కూడా వచ్చింది. సో నాకైతే సూపర్ వర్త్ అని అనిపించింది. 250 రూపీస్కి అప్పం సెట్, ఫుల్ సెట్. దీని మీద లిడ్ వచ్చింది,
అండ్ తిప్పుకోవడానికి మనకి ఒక స్టిక్ లాంటిది ప్లస్ మళ్ళీ వాష్ చేసుకోవడానికి వచ్చిందంటే సూపర్ డీల్ కదా. అండ్ ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే మధురవాడ డీమార్ట్లో తీసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా కావాలి అని అనుకుంటే వెళ్ళండి, అదైతే మీకు అన్ని వెరైటీస్ మోడల్స్ అన్నీ కూడా ఉంటాయి. నేను ఇంకా ఒక కుక్వేర్ సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను, నాన్ స్టిక్స్వి. సో డెఫినెట్గా మీకు నేను కుకింగ్ కిచెన్ ఎసెన్షియల్స్ కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను. సో నచ్చిందా లేదనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ తర్వాత ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేస్తే చెప్పాను కదా సమ్మర్ కాబట్టి మాక్సిమం కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటాను. అండ్ ఇది డ్రెస్ మెటీరియల్ వేసుకున్నాను నేను, కాటన్ డ్రెస్ మెటీరియల్. ఇది మంచి మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో, చాలా బాగుంటుంది. అండ్ నా జుమ్కీస్ ఇవి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను నేను, 50 రూపీస్ అంతే, దట్స్ ఇట్. అండ్ స్టిక్కర్ మెరూన్ కలర్ స్టిక్కర్ పెట్టుకున్నాను. సో ఇది. అండ్ ఇప్పుడైతే మా డిన్నర్ రెడీ అయిపోయింది. మమ్మీ గారెలు వేస్తున్నారు. సో నేను అది మీకు గారెలు ఎలా వేయాలి, మీకు ఆల్రెడీ గారెలు తెలుసు, చాలా మంది డిఫరెంట్గా చేస్తుంటారు. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసి చేస్తుంటారు. ఇది మా మామ్ స్టైల్లో చాలా సింపుల్గా చేస్తాము, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా, రితిగా వర్షాలు కూడా తింటారు కాబట్టి అవన్నీ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఉంటే వాళ్ళు తినరు. అందుకే వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా వాళ్ళతో పాటు ఇంకా పిల్లలు తింటే మనం కూడా ఇంకా అదే తినేయాలి కాబట్టి సో సింపుల్గా చేసేస్తున్నారు. దాంతోపాటు కోడికూర కూడా. సో కోడికూర చిల్లుగారి అంటారు కదా, ఫేమస్ యాక్చువల్లీ ఆ రెండు కూడాని. సో అవి మమ్మీ స్టార్ట్ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి మీకు వీడియో అది చూపిస్తాను, దాని తర్వాత తినేయడమే. ఓకేనా, చూస్తుండండి. అండ్ ఇప్పుడు నైట్ టిఫిన్లోకి మమ్మీ వచ్చేసి గారెలు చేస్తున్నారు, దాంతోపాటు చికెన్ కర్రీ. తెలుసు కదా మీ అందరికీ కూడా, చికెన్ కర్రీ విత్ గారెలు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో ఇదైతే గారెల రుబ్బు ఆల్రెడీ రుబ్బేసాం అన్నమాట. దీంట్లో ఏంటంటే మీరు ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, బట్ ఇది మా మమ్మీ స్టైల్లో చేస్తున్నారు. అండ్ ఈ ఆకు చూసారా, ఇది ఏంటంటే బాదం చెట్టు ఆకు ఉంటుంది కదా, అది తీసుకుని వచ్చారు మమ్మీ. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది అరిటాకుల్లో వేస్ట్ చేస్తారు, పాల ప్యాకెట్స్ కవర్ మీద చేస్తారు, రకరకాలు చేస్తుంటారు. మమ్మీ అయితే దీని మీద వేసి చేద్దాం అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు దీంట్లో ఈ రుబ్బులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. నేను చెప్పాను కదా చాలామంది ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుంటారు, కొత్తిమీర అవన్నీ వేస్తే చిన్న పిల్లలు తినడానికి ఇష్టపడరు అని చెప్పేసి వర్ష, రితిక వాళ్ళైతే తినరు, వాళ్ళకి ప్లెయిన్గా గారెలు అంటేనే ఇష్టం కదా అని చెప్పేసి అందుకే వాళ్ళ కోసం అవన్నీ వేయకుండా ఇది ప్లెయిన్గా చేస్తున్నారు. మమ్మీ స్టైల్లో చేస్తున్నారు యాక్చువల్లీ. మీరు ఒకవేళ ఇవన్నీ వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పక్కన పెట్టి తడుపుకుని మనం దీన్ని గారెల షేప్లో చేసుకోవాలి. చాలామంది చిట్టి గారెలు చేస్తారు, కొంతమంది వచ్చేస్తే కొంచెం లావుగా చేసుకుంటారు. సో మేము ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట. పక్కనే ఆయిల్ కూడా పెట్టేసాం ఆల్రెడీ, అది ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఈలోపు మనం గారెలు వేసుకుంటున్నాం అన్నమాట. నైట్ టిఫిన్లోకి ఈరోజు గారెలు విత్ చికెన్ కర్రీ చేస్తున్నారు మమ్మీ. సో ఇప్పుడు ఈ గారెలు ఇందులో వేసేసుకోవడమే. అండ్ రేపు వీడియోలో మీకు డెఫినెట్గా మేము పెరుగు వడ చూపిస్తాము, అది చాలా మంచిది. సమ్మర్లో అయితే సూపర్ ఫుడ్ యాక్చువల్లీ, చాలా చలవ చేస్తుంది. సో అందుకనే రేపు వీడియోలో మీకు డెఫినెట్గా పెరుగు వడ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాము. సో ఓకే, అయితే మరి గారెలు పక్క వేగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈలోపు చూస్తూ ఉండండి. సో గారెలైతే రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఎంతైనా కూడా మనం ఇంట్లో చేసుకునే గారెలు సూపర్ టేస్ట్‌గా ఉంటాయి కదా. సో గారెలు రెడీ అయిపోయాయి మా టిఫిన్‌లోకి. అండ్ పక్కనే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ నైట్ టిఫిన్ మాకు రెడీ చేసేసారు మా మమ్మీ. అండ్ తర్వాత మేమందరం కూడా కూర్చొని తినేస్తున్నాము. వర్ష, రితిక వాళ్ళకి నేను జస్ట్ ప్లెయిన్ వాళ్ళు గారెలు ఒకటే తీసుకున్నారు, చికెన్ కర్రీలో ముంచుకొని తినరు, జస్ట్ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తుంటున్నారు. అండ్ మమ్మీ డాడీ కూడా అక్కడ తింటున్నాం. చాలామంది అనుకుంటున్నారు మేము లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నాం ఏంటి అని, బట్ మేమైతే లెఫ్ట్ హ్యాండ్తో తినట్లేదు, రైట్ హ్యాండ్తోనే తింటున్నాం. బట్ నేను ఒకసారి చెప్తున్నాను, నేను ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తాను కాబట్టి మీకు అలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్
ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో ఓకే, అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.